పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులు జాతీయ హోదా కోరామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. 90 టీఎంసీలు ఎత్తిపోసేలా ప్రాజెక్టు రూపకల్పన చేశామని చెప్పారు. పాలమూరు రంగారెడ్డితో 12 లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వొచ్చని, జాతీయ హోదా ఇస్తూ 60% వ్యయం కేంద్రం భరించాలని కోరినట్లు ఉత్తమ్ తెలిపారు. ఇక జాతీయ హోదా ఇప్పుడు ఏ ప్రాజెక్టులకు ఇవ్వలేదని కేంద్ర మంత్రి చెప్పినట్లు ఉత్తమ్ వెల్లడించారు. అదే మేము అడిగింది నేషనల్ ప్రాజెక్ట్ స్టేటస్ ఇచ్చి 60% ఫండింగ్ కేంద్ర ప్రభుత్వం భరించవలసిందిగా మేము వారిని రిక్వెస్ట్ చేశాం. అయితే ఈ ప్రాజెక్ట్ కి తెలంగాణ రాష్ట్రానికి 90 టీఎంసీల ఈ నీటి కేటాయింపులు ఉన్నాయని, 45 టీఎంసీలు మైనర్ ఇరిగేషన్ లో అండర్ యూటిలైజేషన్ కింద, అదేవిధంగా గోదావరి వాటర్ డైవర్షన్ కింద మరో 46 టీఎంసీలు, దీని ద్వారా 90 టీఎంసీ తెలంగాణకు ఆల్రెడీ ఉన్నాయి. ఇది పాలమూరు రంగారెడ్డి స్కీమ్ లో ఉపయోగించుకునే విధంగా మీరు సిడబ్ల్యూసి పర్మిషన్ ఇవ్వాలని చెప్పి కోరడం జరిగింది. అయితే సుదీర్ఘ చర్చల తర్వాత మరి సెంట్రల్ వాటర్ రిసోర్సెస్ మినిస్టర్ షెకావత్ గారు మాకేం చెప్పారంటే, ఈ నేషనల్ ప్రాజెక్ట్ అనే విషయం ఇప్పుడు మా ప్రభుత్వం ఆ విధంగా ముందుకు పోవడం లేదు, కానీ ఈ ప్రాజెక్ట్ కి మేము వేరే స్కీమ్ కింద మేము ఫండింగ్ చేస్తాము. తప్పనిసరిగా ఈ స్కీమ్ కి అన్ని విధాలుగా పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కి కేంద్ర ప్రభుత్వం మద్దతు, ఫండింగ్ ఉంటుందని చెప్పి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారికి నాకు హామీ ఇవ్వడం జరిగింది. వారు ఏం చెప్పారంటే, నేషనల్ ప్రాజెక్ట్ వచ్చినా మీకు 60-40 ఫండింగ్ ఉంటుంది.